వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సింగరేణిని బొందపెట్టేందుకు కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీని తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని ఈరోజు సూటిగా ప్రశ్నించారు. బొగ్గు గనులను వేలం వేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుమన్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు కరీంనగర్ నుంచి సింగరేణి కార్మిక సంఘం నాయకులు రాజిరెడ్డి గారు. అందరికీ నమస్తే. ముందుగా రాజిరెడ్డి గారు, మనం చూస్తున్నాం 9 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో 9 ఏళ్ల పాటు సింగరేణి బొగ్గు గనులను అలాగే తెలంగాణ సహజ సంపదను కాపాడిన సందర్భం. కానీ ఒక్కసారిగా బీజేపీ అధికారంలోకి రాగానే, కేంద్రంలో అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గనుల వేలానికి శ్రీకారం చుడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఈ ప్రక్రియ వల్ల తెలంగాణ సహజ వనరులకు, అన్నిటికంటే ముఖ్యంగా సింగరేణికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఏ విధంగా ఈ మొత్తం అంశాన్ని మీరు చూస్తూ ఉన్నారు? రేపు జరగబోయేటువంటి ఈ బొగ్గు బ్లాకుల వేలం పాట అనేది సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. మా అస్తిత్వాన్ని కోల్పోతాం. మేమిప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిలో బొగ్గును తీసేటువంటిది మోనోపలిగా ఉన్నటువంటి మేము రేపు ప్రైవేటు వ్యక్తులు మా పక్కన ఉన్నటువంటి బావిలోనే తవ్వకాలు చేపట్టి బొగ్గు ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతకైనా ఎవరికైనా అమ్ముకునేటువంటి అవకాశం వచ్చినట్లయితే మా ఉద్యోగ భద్రతతో పాటుగా మా సంస్థ ఆర్థికంగా నష్టపోవడంతో పాటుగా ఈ సింగరేణికి ఉద్యోగ వనరులుగా ఉన్నటువంటి ఈ మా మనుగడ లేకుండా పోతుంది. కాబట్టి సింగరేణిని కాపాడుకుందాం, బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుందాం అనేటువంటి నినాదంతో ముందుకెళ్తాం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గత తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపుగా 9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సింగరేణికి ఏ విధంగా అండగా నిలిచారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సింగరేణి కార్మిక వర్గం అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి ఈ సింగరేణిని కాపాడుకోవడానికి పోరాటాలు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నది. కాబట్టి అందులో భాగస్వాములైనటువంటి మమ్మల్ని గుర్తించి సింగరేణి కార్మికులకు పెద్దపీట వేయడంతో పాటుగా మా యొక్క ఆర్థికంగా అయితేంది, సామాజికంగా అయితేంది, అలాగే విద్య, వైద్యం, సంక్షేమం విషయంలో అనేక ప్రోగ్రామ్స్ చేపట్టి ఈరోజు కోల్ ఇండియా కంటే కూడా సరాసరిగా ప్రతి నెల 5,000 రూపాయలు ఒక్కొక్క కార్మికుడు అదనంగా పొందేటట్టుగా సౌకర్యాలు కల్పించినటువంటి ఘనత. దాంతో పాటుగా ఏ ఒక్క బొగ్గు బాయిని కూడా వేలం పాటలో ఎవరు కూడా తీసుకోకుండా చూడాలి. ఎవరైనా పొందినట్లయితే దాన్ని తవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు. కార్మికులందరం కూడా అన్ని సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తాం, కార్యాచరణ చేపడతాం అనేటువంటి చెప్పినటువంటి సందర్భంలో గతంలో ఎన్నిసార్లు బొగ్గు బ్లాకులను వేలం వేసినప్పటికీ 4 బొగ్గు బ్లాకులకు వేలం వేస్తే 3 సార్లు చేస్తే చివరికి ఒక్కసారి ఒక కోయగూడెం బ్లాక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా తిరిగి తవ్వకాలు చేపట్టనటువంటి పరిస్థితి కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. అలాంటిది ఈరోజు బీజేపీ 3వసారి గెలిచినటువంటి సందర్భం అయితేంది, లేదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినటువంటి సందర్భంలో ఈరోజు రేపు జరిగేటువంటి 10వ ట్రాంచే అంటే 10వ రౌండ్ బొగ్గు బ్లాకుల వేలాన్ని మన బొగ్గు శాఖ మంత్రులైనటువంటి మన కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసినటువంటి ఎంపీ గారే, ఈ మంత్రివర్యులే రేపు హైదరాబాదులోనే ఈ వేలం ప్రక్రియను ప్రారంభించడానికి రావడము అని అంటే ఇది తెలంగాణ ప్రజలను, సింగరేణి కార్మిక వర్గాన్ని ఒక అవమానపరిచినటువంటిదే. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి తెలుసు, వారు పాదయాత్ర చేసినప్పుడు సింగరేణి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ అయితేంది, ఓబీ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేటువంటి కార్మికుల యొక్క జీవన విధానం అయితేంది, వాళ్ళ జీతభత్యాలు అయితేంది, వాళ్ళ రక్షణ అయితేంది, వాళ్లకు 10 గంటల పెరుగుదల అయితేంది అనేటువంటి విషయాల్లో అనేక సమస్యలను విన్నవించుకున్నటువంటి వారు, విన్నటువంటి వారు ఈరోజు మరొకసారి ప్రైవేటీకరణ జరగదు అని అంటూనే
వేలం పాటను వేయడము అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే మోడీ గారి దృష్టిలో RFCL ఓపెనింగ్ కు వచ్చినటువంటి సందర్భంలో మోడీ గారు అయితేంది, ఇదే కిషన్ రెడ్డి గారు అదే వేదికపై నుంచి సింగరేణి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాదు అని చెప్పడం జరిగింది. తెల్లవారిపోయి బెంగళూరులో ఎవరైతే బిడ్డింగ్ లో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్లకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరణాత్మకంగా చెప్పినటువంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం దృష్టిలో కానీ లేదా మోడీ గారు కిషన్ రెడ్డి గారి దృష్టిలో ప్రైవేటీకరణ అంటే మాకున్నటువంటి 51%లో కొల్లి అమ్మడం కానీ లేదా 49% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మా వాటాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మము అనేటువంటి విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఒకవైపు మా పక్కనే సింగరేణి బొగ్గుబాయి పక్కనే ప్రైవేటు ఒక సంస్థకు సంబంధించినటువంటి బొగ్గుబాయి వస్తే అందులో ఏ ఒక్కరు కూడా చాలిచాలని జీతాలతో బతికేటువంటి కార్మికులను అక్కడ ఉపయోగించుకుంటే నియమించుకుంటే మరి వాళ్ళంతా ప్రైవేటు వ్యక్తులు కాదా అనేది. ఒక ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో నడిచేటువంటి బావిలో పనిచేసేటువంటి వ్యక్తులను మరి ఏమని పిలుస్తావు? మరి ఆ బొగ్గుబాయిలో ప్రైవేట్ అయిన తవ్వేటువంటి దాన్ని ఏమని అంటావు? అది ప్రైవేటీకరణ కాదా మీ దృష్టిలో? అంటే మీ దృష్టిలో అవుట్ సోర్సింగ్ లాంటిదో లేకపోతే ఓబీ కాంట్రాక్ట్ లాంటిదో లేకపోతే మా షేర్స్ ను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం మాత్రమే ప్రైవేటీకరణ అనేటువంటి నిర్వచనాన్ని చెప్పుతున్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నిజం వైఖరి ఏంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే సింగరేణి కార్మిక వర్గం కూడా రేపు జరగబోయేటువంటి యాక్షన్ లో ఎవరికైనా వచ్చినా ఈరోజు సింగరేణి తప్ప ఎవరికి ఇచ్చినా కానీ ఊరుకునేది లేదు అనేటువంటిది. ఇక్కడ రెండో అంశం కూడా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాంట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా మొన్న చెప్పినటువంటి నిన్నటిది కాకుండా అంతకుముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో బొగ్గు బాక్లలో వేలంలో సింగరేణి పాల్గొనాలి అనేటువంటి విషయాన్ని చర్చించి చెప్పినటువంటిది కూడా మనం చూసాం. సింగరేణి C&MD వారు కూడా బొగ్గు బ్లాకుల వేలానికి వెళ్ళాలి అని చెప్పినటువంటిది కూడా మనం పేపర్ల ద్వారా మనం వింటూనే ఉన్నాం. దీనికి తోడుగా సింగరేణిలో జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఏదైతే కమ్యూనిస్టు పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి AITC గెలిచిందో వారు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని దక్కించుకోవాలి అని చెప్తా ఉండడం చాలా బాధాకరం. అలాగే INTC కూడా కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి వారు కూడా ఈరోజు బొగ్గు బ్లాకుల వేలానికి వెళ్తే నష్టమేంది, వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మళ్ళీ నిన్నటి నుంచి ఏదైతే BRS పార్టీ కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మనం వ్యతిరేకిస్తున్నటువంటి దాన్ని చూసి ఈ మధ్య కాలంలో ఈ రోజు నుంచి మళ్ళీ దీన్ని అడ్డుకుందాం అనేటువంటి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ యొక్క ద్వంద్వ వైఖరిని రెండు నాలుకల ధోరణి ఇటు బీజేపీ అయితేంది ఇటు కాంగ్రెస్ అయితేంది ఇక్కడ గెలిచినటువంటి సంఘాలు అయితేంది వీళ్ళ యొక్క ధోరణి మనం అర్థం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గానికి కూడా తెలియజేస్తూ రేపు జరిగేటువంటి 10వ ట్రాన్షేలో ఒక 60 మైన్లు ఉన్నాయి. దాంట్లో జార్ఖండ్ కు సంబంధించినటువంటి 6 మైన్స్ అయితేంది, ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి 15 అయితేంది, ఒరిస్సాకు సంబంధించిన 16 అయితేంది, మధ్యప్రదేశ్ కు సంబంధించిన 15 మైన్లతో పాటుగా తెలంగాణది 1, అలాగే మహారాష్ట్రది 1, బీహార్ 3, అలాగే ఇంకొక రాష్ట్రానికి కూడా వెస్ట్ బెంగాల్ కూడా 3, మొత్తం 60 బొగ్గు బావులకు వేలాన్ని హైదరాబాద్ లో పెట్టడం అనేటువంటిది ఇది చాలా బాధాకరం. దాని కిషన్ రెడ్డి గారితో పాటుగా వారి సహాయ మంత్రి దూబే గారితో పాటుగా మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి బట్టి విక్రమార్క కూడా హాజరవుతారని, దీనికి తోడుగా కోల్ సెక్రటరీ అయినటువంటి మీనా గారు కూడా ఈ యొక్క వేలం పాటలో పాల్గొంటారని చెప్పినటువంటి దాంట్లో వేచి చూడాలి తెలంగాణ ప్రజలు. బట్టి విక్రమార్క గారు రేపు ఆ యాక్షన్ లో పాల్గొనేటానికి వస్తారా రారా, లేదా తెలంగాణ రాష్ట్రం యొక్క రేవంత్ రెడ్డి యొక్క వైఖరి ఏంది దాని పట్ల అనేటువంటిది ప్రజలు గాని కార్మికులు గాని అర్థం చేసుకుంటారు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో గాని అంతకుముందు ఎమ్మెల్యే ఎన్నికల్లో గాని ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో వచ్చి కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేటీకరణ చేయబోమని చెప్పినటువంటి మీరు మీ వాగ్దానాన్ని 6 నెలల్లోనే మర్చిపోయినట్లయితే సింగరేణి కార్మిక వర్గం ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనేటువంటిది కూడా నిర్ణయం తీసుకుంటది అని. ఈ 60 బొగ్గు బ్లాకులలో కూడా 9 బ్లాకులు అంటే ఒక
5 బ్లాకులేమో 9వ ట్రాంచేలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి 9వ రౌండ్లో మిగిలిపోయినటువంటి వాటికి మళ్ళీ యాక్షన్కి వస్తున్నాయి. అలాగే 8వ రౌండ్లో కూడా మిగిలిపోయినటువంటి 4 బ్లాకులు కూడా, అంటే 9 బ్లాకులు పాతవి, 51 బ్లాకులు కొత్తవి. అందులో సింగరేణికి సంబంధించినటువంటిది ఒకటి ఉన్నది, అది శ్రావణపల్లి అని అనుకుంటున్నాం. ఆ శ్రావణపల్లి కూడా 8-9 ట్రాంచేలలో వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా బిడ్డింగ్కు రాలేనటువంటిది. ఇంకా 3 మైన్స్ మిగిలిపోయినటువంటివి ఉన్నాయి. KK6 అండర్ గ్రౌండ్ మైన్ అయితేంది, ఇంకొక మైన్ మిగిలిపోయినటువంటి దాన్ని ఈరోజు ఇందులో ఈ ట్రాంచేల 10వ రౌండ్లో పెట్టలేదు. అంటే వేచి చూస్తున్న, అంటే తెలంగాణ ప్రజలతోటి ఏం చేస్తారో, వీళ్ళ పోరాటం ఉద్యమం ఎలా ఉంటుంది, సింగరేణి కార్మికులు ఏంటి అనేటువంటిది ఒక వేచి చూసే ధోరణితోటి ఒక్క బ్లాకును పెట్టి చూస్తున్నారా అనేటువంటిది కార్మిక వర్గం కూడా ఆలోచిస్తుంది. తప్పకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు 8 సీట్లు ఎంపీలు గెలుచుకున్నామనేటువంటి ఒక ధీమాతో ఉన్నటువంటి మీకు రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను తుక్కుగా ఓడించి మా సింగరేణిని కాపాడుకుంటే, మా అస్తిత్వాన్ని, మా ఉనికిని కాపాడుకొని, మా యొక్క కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ 10 ఏళ్ల సమయంలో దాదాపుగా 20,000 మంది కార్మికులు, కొత్తగా యువకులు 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి 20,000 మంది యువకులు వచ్చి చేరుకున్నారు. పాతది ఏఐటీసీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో మిగిలిపోయినటువంటి 3,200 కార్మికులు తండ్రి చనిపోతే లేదా మెడికల్ అన్ఫిట్ అయినట్టయితే వాళ్ళ పిల్లలకు 3,200 మందికి ఉద్యోగాలు ఇవ్వకపోతే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒకే సంవత్సరంలో ఇచ్చినటువంటి ఘనత. అలాగే కొత్తగా దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా కారుణ్య నియామకాలు లేకపోతే దాన్ని కొత్తగా తీసుకొని వచ్చి ఆ మెడికల్ బోర్డులోనే ఎక్కువగా మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యేటట్టుగా చేసి 12,000 మందికి పైగా ఉద్యోగాలు చేయడంతో పాటుగా ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ కూడా చేసి 5,000 మందికి, దాదాపుగా 20,000 మంది కార్మికులు ఈరోజు ఉద్యోగులు ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థలో నవ యువకులు వచ్చినటువంటి 30-35 సంవత్సరాలు పనిచేసేటువంటి కార్మికులు మాకు కొత్తగా బ్లాకులను కేటాయించకపోతే, మాకు కొత్తగా బ్లాకులు డైరెక్ట్ గా సింగరేణి తవ్వుకోవడానికి వేలం పాటలో లేకుండా ఇవ్వనట్లయితే ఈ 20,000 మంది కార్మికుల యొక్క భవిష్యత్తు ఏంటి? గోల్డెన్ హ్యాండ్ షేక్ పెడతావా, ప్రత్యేక స్కీములు పెడతావా, లేకపోతే రిట్రెంచ్మెంట్ చేస్తావా, లేకపోతే తొలగిస్తావా, ఉద్యోగాలు లేవంటావా? వీళ్ళందరి కుటుంబాలను వీధుల పడేటువంటి విధంగా చేస్తారా? అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపితే మీరు మా జీవితాల్లో అంధకారాన్ని నింపేటువంటి ప్రక్రియ చేపడుతున్నారా? మీరు వేలంలో పాల్గొనేటువంటి సింగరేణికి సపోజ్ నువ్వు వేసినటువంటి బిడ్డు తక్కువ వేసినట్లయితే నువ్వు చెల్లించేటువంటి రాయల్టీని 4% కంటే ఎక్కువ వేసుకుంటే, ఇప్పుడు కోల్ ఇండియాలో 30% రాయల్టీ కూడా బిడ్డు వేసినటువంటిది ఉన్నది. మరి ఆ విధంగా పోటీ పడేటువంటి క్రమంలో సింగరేణికి ఆ బ్లాకు రాకపోతే, ఆ బ్లాకులో ప్రైవేటు వారికి వచ్చినట్లయితే వాళ్ళు బొగ్గు నిక్షేపాలు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి కలెక్టర్లకు చెప్పి అన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి అన్ని అనుమతులు ఇచ్చినట్లయితే, పక్కనే ప్రైవేటు బావి వచ్చినట్లయితే మా పరిస్థితి ఏందో ఆలోచించాలే. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేని, లేదా మన మంత్రిగా చేపట్టినటువంటి కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. లేదంటే సింగరేణి కార్మిక వర్గం గతంలో ఉద్యమాలు చేసినటువంటిది అనేక విప్లవ పోరాటాలతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి అనుభవం కలిగినటువంటి సింగరేణి కార్మిక వర్గం తప్పకుండా ఈ యొక్క 2 పార్టీలను చిత్తుగా బుద్ధి చెప్పేటువంటి విధంగా పోరాట కార్యక్రమాన్ని చేపడతామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కొత్తగా ప్రైవేట్ వాళ్ళకు వచ్చినట్లయితే రాజిరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మొత్తం మీద మనం చూస్తున్నాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం 10 ఏళ్ల పాటు సింగరేణిని అలాగే గనులను కంటికి రెప్పలా కాపాడితే, కాంగ్రెస్ అలాగే బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణి అస్తిత్వమే ప్రమాదంలో పడిందని, సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ మోగించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. గారు, మనం చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సాధారణంగా ఒక విధానం అంటూ ఉండాలి, కానీ
గుజరాత్కు ఒక న్యాయం, ఒరిస్సాకు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తుందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి. వాస్తవానికి పబ్లిక్ సెక్టర్కు సంబంధించి అక్కడ గనులను కేటాయించి సింగరేణి విషయంలో మాత్రం మరో భిన్నమైన వైఖరిని తీసుకోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది సింగరేణి అస్తిత్వానికి ఎలాంటి ప్రమాదంగా పొంచి ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మొదటి నుండి సింగరేణి సంస్థ మీద కేంద్ర ప్రభుత్వ పెద్దల కన్నుంది, అది మనకు అర్థమైతేనే ఉంది. గడిచిన 2 టర్ములలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలు, వాళ్ళ మనుషులు ఎవరైతే సింగరేణిలో పాగా వేయాలని ప్రయత్నాలు చేసినారో, మన ప్రాంతంలోని ఈ కోల్ మైన్స్ని తీసుకోవాలని ఆలోచన చేసినారో, ఆ ఆటలు కేసీఆర్ గారు సాగనీయలేదు. మొదటి నుంచి సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ ఒక 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారతదేశంలో తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్లకు బొగ్గు సప్లై చేస్తుంది. తెలంగాణలో కూడా 2014లో మనం 5651 మెగావాట్ల డిమాండ్ ఉంటే అది 2021 మార్చి నాటికే 13,688 మెగావాట్లకు పోయింది. దాన్ని మీట్ కావడానికి కూడా తెలంగాణలోని చాలా థర్మల్ పవర్ స్టేషన్స్కు బొగ్గును సకాలంలో అందించడంలో సింగరేణి ప్రముఖ పాత్ర. సో దాని ఫలితంగా మనం పారిశ్రామిక అవసరాలకు కానీ, గృహ అవసరాలకు కానీ, రైతాంగానికి ఉచితంగా 24 గంటలు ఫ్రీ పవర్ ఇవ్వడం, దానికోసం కూడా మనకు సంస్థ బాగా ఉపయోగపడ్డది రాష్ట్రానికి. కాబట్టి ఇటువంటి కొంగు బంగారం లాంటి సంస్థ కేవలం ఇది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్గానే కొంతమంది చూస్తారు. అట్లా ఉండదు. ఇది గోలేటి నుంచి కొత్తగూడెం వరకు మీరు తీసుకున్నట్టయితే సుమారు 14-15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్ కానీ, బెల్లంపల్లి కానీ, చెన్నూరు, మంచిర్యాల, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంతెని, అటు భూపాలపల్లి, అక్కడ నుంచి మొదలుకుంటే ఇక మనుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇట్లా అదేవిధంగా వీటిని అనుసరించుకుని హుస్నాబాద్, హుజరాబాద్ లాంటి నియోజకవర్గాలు, అటు ములుగు నియోజకవర్గం కానీ, ఇట్లా చాలా పరకాల నియోజకవర్గం, ఇట్లా చుట్టుపక్కల చాలా నియోజకవర్గాలు, ఒక 14 నుంచి 20 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉమ్మడి 4 జిల్లాలు ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మము, అదేవిధంగా వరంగల్, ఈ జిల్లాల్లో ఆ ఉత్తర తెలంగాణలోని ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో చాలా ఒక 135-140 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి సంస్థ. ఆ ప్రాంత ప్రజానీకం జీవితంతో ఒక ముడిపడి పెనవేసుకొని పోయినటువంటి ఒక పేగు బంధం. ఇది ఒక ఎమోషన్. సింగరేణి అంటే ఆ ప్రాంతంలో ఒక ఎమోషన్. అటువంటి సంస్థ ఇంకా బాగా పెరగాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు దాన్ని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్గా చేయాలని చెప్పి ఇతర రాష్ట్రాల్లోని మైన్స్ తీసుకోవడం, ఇతర దేశాల్లోని మైన్స్ని తీసుకొని కొంత పెద్దగా పెరగడం, ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి. అవసరమైతే ఇంకా ఓన్లీ కోల్ మైన్ యాక్టివిటీ కాకుండా, బొగ్గు గనుల ఎక్స్ట్రాక్షన్ లాంటివి కాకుండా మిగతా మైన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీలో కూడా సింగరేణి పోవాలి. ఇవాళ 45-50 వేల మంది ఉన్నటువంటి సంస్థ రేపు 1,50,000 మంది ఉద్యోగులతో, కార్మికులతో కలకల్లాడాలని అంత పెద్ద విజన్ ఉండే కేసీఆర్ గారికి. సో అందుకని వారు ప్రతి సందర్భంలో ఈ ఒక పిఎస్యుగా ఉన్నటువంటి సింగరేణి లాంటి ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది, 51% రాష్ట్రం వాటా, 49% కేంద్రం వాటా, ఈ సంస్థ బాగా పెరగాలి. కార్మికులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళు బాయిలకు దిగే ముందు పోచమ్మ తల్లికి మొక్కి బాయిలకు దిగుతారు, బాయికి వెళ్ళి పైకి వచ్చినాక వాళ్ళ పోచమ్మ తల్లికి మొక్కి ఇంటికి పోతారు, బాగా కష్టం చేస్తారని వాళ్ళకి సంబంధించి కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు. కార్మికులు 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేని రుణం ఇవ్వడం, వాళ్ళ తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఇవ్వడం, వారసత్వ ఉద్యోగాలు గత ప్రభుత్వాలు పోగొడితే ఇప్పుడు మా రాజిరెడ్డి అన్న చెప్పినట్టుగా 20,000 మంది పిల్లలకు కొత్తలకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించడం, ఇట్లా చాలా కార్యక్రమాలు చేసి ఇటు రాష్ట్రానికి ఆ సంస్థ ఉపయోగపడేటట్టుగా, ప్రజానికానికి ఉపయోగపడేటట్టుగా, ఎట్ ద సేమ్ టైం అక్కడ కార్మికులకు, ఉద్యోగులకు కూడా లాభం కలిగేటట్టుగా, లాభాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి అబ్నార్మల్గా వాటాలు ఇచ్చుకుంటూ కూడా బ్రహ్మాండంగా దీపావళి బోనస్ కానీ, దసరా పండుగ అడ్వాన్స్ కానీ బాగా ఇచ్చుకుంటూ సంస్థను పెంచిండు కేసీఆర్ గారు. కార్మికులను, ఉద్యోగులను మంచిగా చూసుకున్నాడు, ప్లస్ రాష్ట్రానికి కూడా లాభమైంది. ఇట్లా ఒక మంచి ఆర్గనైజేషన్గా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఒక విషయంతో దాన్ని ముందుకు తీసుకుని పోయిండు. ఆ క్రమంలో 2015-16లో వచ్చినటువంటి MMDR యాక్ట్, దాంట్లో ఉన్నటువంటి దాంట్లో 2-3 ఉన్నాయి. ఒకటి, MMDR యాక్ట్ ప్రకారం బొగ్గు గనులను వేలం వేయచ్చు, గనులను వేలం వేయచ్చు, గనులను అలాట్మెంట్ ప్రాతిపదికన కూడా ఇచ్చేయచ్చు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ అడిగితే ఇచ్చేయచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ ఉన్నటువంటి తరుణంలో ఈ గనులను వేలం వేయాలనే ప్రతిపాదన గతంలో మేము రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు. అదేవిధంగా కేటీఆర్ గారు అప్పుడు పారిశ్రామిక శాఖ మంత్రి, వారు ఆనాడు బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాసి ఈ సింగరేణి బొగ్గు బావుల్ని మాకు ఇవ్వండి, సింగరేణి సంస్థకి ఇవ్వండి, వేలం పాటలు పెట్టద్దు. ఎట్లయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగితే లిగ్నైట్ మైన్స్ని ఇచ్చిర్రు, ఒరిస్సాలో ఒక 2 మైన్స్ని లిగ్నైట్, మన దాన్ని ఏమంటారు, నైవేలి
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వాళ్ళు ఎన్ఎల్సీ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఎట్లయితే ఇచ్చిర్రో తమిళనాడులో ఒక 2-3 మైన్స్ని మీరు యాక్షన్కి పెడతామంటే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రిక్వెస్ట్ చేస్తే అవి యాక్షన్ పెట్టకుండా ఎట్లయితే ఎక్స్క్లూడ్ చేసిర్రో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి బొగ్గు బాయిల్ని సింగరేణి సంస్థకి ఇవ్వండి అని చెప్పి మేము కోరినాం. కానీ వాళ్ళు పిడచేవిన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు కొంగు బంగారం ఉంది, తెలంగాణ విద్యుత్ వెలుగులతో విరాజిల్లడంలో సింగరేణి ప్రముఖ పాత్ర కాబట్టి సింగరేణి బొగ్గు బాయిల్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా సో సింగరేణిని దెబ్బ కొట్టచ్చు, తద్వారా తెలంగాణ విద్యుత్ రంగాన్ని దెబ్బ కొట్టచ్చు, ఇక్కడి పారిశ్రామిక ప్రగతికి ఇక్కడి వ్యవసాయ ప్రగతికి అడ్డుకట్ట వేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా ఆనాటి బీజేపీ ప్రభుత్వం చేసింది. అప్పుడు కేసీఆర్ గారు లేఖ రాసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా వారు కూడా లేఖ రాసిర్రు. సింగరేణి సంస్థకి ఇవాళ బొగ్గు బ్లాక్లు అప్పుడు 4 బొగ్గు బ్లాకులు వేలానికి పెట్టిరు. కోయగూడెం ఒకటి, అదేవిధంగా సత్తుపల్లి ఓసి, తర్వాత నా నియోజకవర్గంలో మా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి డివిజన్లో శ్రావణపల్లి ఓసి KK6 అండర్ గ్రౌండ్ మైన్ ఇవి 4 వేలానికి పెడితే కేసీఆర్ గారు లేఖ రాశారు, కేటీఆర్ గారు లేఖ రాశారు, అట్లనే రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు. కానీ ఇప్పుడు 6 నెలలు అయిపోయింది మా ప్రభుత్వం పోయి, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో సింగరేణి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకి ఇవ్వండి అని లేఖ రాయాలి. పైపెచ్చు లేఖ రాయకపోగా ఈ ప్రభుత్వ పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రేపటి ఈ వేలం పాటలో స్వయంగా ఆయననే పాల్గొంటుండడం ఇంకా దుర్మార్గమైనటువంటి చర్య. సో డెఫినెట్గా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు వచ్చి వాళ్ళ అధికారంలోకి రాగానే సింగరేణి మీద కత్తి నూరడం మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక బీజేపీకి ఒక 8 సీట్లు, కాంగ్రెస్కు 8 సీట్లు రాగానే ఇక సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి, ఇక సింగరేణి సంస్థ తల నరకడానికి ఇవాళ వాళ్ళు సిద్ధమైపోయారు. ఇద్దరు కూడా కూడబలుక్కొని కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా కలిసి చేస్తున్నటువంటి ఇది ఒక కుట్ర. దీంట్లో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది, భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది. డెఫినెట్గా మేము ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చినారు, ఎవరు ఈ వేలం పాటలో పాల్గొనద్దు, రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. మీరు వేలం పాటలో ఎవరైనా సింగరేణి మైన్స్ని మీరు చేజిక్కించుకుంటే డెఫినెట్గా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పనులు ఇక్కడ నడవనీయమని చెప్పినారు. సో మేము చాలా క్లియర్గా ఉన్నాం, మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. డెఫినెట్గా సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, సింగరేణి గనులను కాపాడుకోవడానికి, సింగరేణి కార్మికులను కాపాడుకోవడానికి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ సహజ వనరుల్ని, తెలంగాణ సంపదను తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థకు, తెలంగాణ ప్రజలకు చెందేటట్టుగా పనిచేసేటటువంటి ఒక తెలంగాణ సంస్థగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. ఎందుకంటే దీని వెనుక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏముందంటే ఇది కేవలం ఇది సింగరేణి మైన్స్తో ఆగదు. రేపు ఇంకొక 11 మైన్స్, ఒక 5 సున్నప్రాయ ఖనిజ నిక్షేపాలు గనులు, అదేవిధంగా ఒకటి మ్యాంగనీస్ మైను, తర్వాత ఒక 5 ఐరన్ ఓర్ మైన్స్, ముడినింప ఖనిజ నిక్షేపాలను కూడా వేలంపాటలో పాడడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోతుంది. తర్వాత నల్లగొండ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి యురేనియం నిక్షేపాలకు కూడా వేలం పాటకు పోతుంది. అంటే తెలంగాణ సహజ వనరుల్ని కొల్లగొట్టడానికి, తెలంగాణ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడానికి రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధమైపోయింది. దీంట్లో సిగ్గుచేటైన విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి కేంద్రంలో గనుల శాఖ మంత్రి. ఇప్పుడు ఆయనని నాయకత్వం వహించి ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని కుడిగడుతుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక మాట మాట్లాడింది, ఇవాళ అధికార పక్షానికి వచ్చేసరికి ఇంకో మాట మాట్లాడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు దొందే. ఇద్దరు కార్పొరేట్ పెద్దల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఆ కార్పొరేట్ పెద్దలకు సింగరేణి మైన్స్ను అప్పచెప్పి పనిచేస్తూ ఉన్నారు. సో సింగరేణి మైన్స్ ఒక్కసారి కార్పొరేటీకరణ గురైతే, ప్రైవేటీకరణకు గురైతే ఏం జరుగుతుంది? ఫస్ట్ వారసత్వ ఉద్యోగాలు పోతాయి. ప్రభుత్వ రంగ సంస్థగా అది ఉండి దాని పరిధిలో మైన్స్ ఉన్నప్పుడు వారసత్వ ఉద్యోగాలు కొనసాగుతాయి. తండ్రి కొడుకుల భర్తీ, తండ్రి పెద్ద మనిషి అయితే కొడుకు వచ్చేస్తాడు ఆయన స్థానంలో. భవిష్యత్తులో వారసత్వ ఉద్యోగాలు ఉండయి. భవిష్యత్తులో లాభాల్లో వాటా ఇప్పుడు మా ప్రభుత్వం గతంలో ఇచ్చింది. రాను రాను ప్రైవేట్ పరమైపోతే లాభాల్లో వాటా ఉండదు. సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందదు. ఏదైతే వెల్ఫేర్ యాక్టివిటీ మేము తీసుకొచ్చినామో అదంతా కూడా రాను సింగరేణి కార్మికులకు అందకుండా ప్రైవేట్ సంస్థలు చేస్తాయి. అవి డిమాండ్స్ పెడతాయి. దాని ప్రకారం సింగరేణి సంస్థ నడుచుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఎంత దూరం పోతుందంటే రాను రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% ఉంది. దాన్ని కూడా మెల్లగా డిజిన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే గనులకు సంబంధించినటువంటి అంశంలో ఎఫ్డిఐలు ఉన్నాయి. డైరెక్ట్గా ఫారినర్సు, విదేశీ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునేటటువంటి ఆస్కారం ఉంది. దేశంలో కూడా వీళ్ళ కార్పొరేట్ గద్దలు చాలామంది వీళ్ళ దోస్తులు ఉన్నారు. వాళ్ళు కూడా డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% మెల్లమెల్లగా కరిగిస్తారు. కేంద్ర ప్రభుత్వ వాటా 49% వాళ్ళు కరిగేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. అదానితో మాట్లాడుకున్నారు, మిగతా మిత్రులతో కూడా మాట్లాడుకున్నారు. సో ఆ క్రమంలో రాను సింగరేణి ఈ ముఖ్యంగా గనులు పోవడంతో ఇది ఆగదు. గనులు పోవడంతో పాటు
కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వ వాటా మెల్లమెల్ల తగ్గించుకోవడానికి కూడా ఈ రెండు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు సిద్ధపడ్డాయి. కాబట్టి దీన్ని ముందే అంచనా వేసినటువంటి మా ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోకుండా మేము మొండిగా నిలబడ్డాం. ఆనాడు చెన్నూరు శాసనసభ్యుడిగా నేను మా మందమర్రి డివిజన్లో శ్రావణపల్లి మైన్ కానీ KK6 మైన్ కానీ శ్రావణపల్లి ఓసి KK6 మైన్ దీనికి సంబంధించి ఎవరైనా టెండర్ వేస్తే ఇంట్లోనే బొంద పెడతామని చెప్పి నేను మందమర్రి వేదికగా నేను ఒకరోజు నిరాహార దీక్ష చేసి కార్మికుల సమక్షంలో నేను పిలుపునిచ్చిన. సో అంత సీరియస్గా ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరోజు దీక్షలు చేసినాం. మా కార్మిక సంఘాలు, మా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం 3 రోజులు సమ్మె చేసింది. అదేవిధంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపినారు. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆగింది, ఎవరు ముందుకు రాలే. ఇవాళ కేసీఆర్ గారు లేరు, మీరు చూస్తున్నారు రాష్ట్రం ఎట్లుందో, రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయో. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ అక్కడ కిషన్ రెడ్డి కానీ ఇద్దరు బడేమియా చోటేమియా ఇద్దరు అన్నదమ్ములు మంచిగా కలిసిపోయారు, మాట్లాడుకున్నారు. డెఫినెట్గా సింగరేణిని ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేయడానికి వాళ్ళు మానసికంగా సంసిద్ధమైపోయి వాళ్ళు ముందుకు పోతున్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీటే దానికి నిదర్శనం. ఇవాళ తెలంగాణలోని సహజ వనరులన్నింటినీ కార్పొరేట్ పెద్దలకు దోచిపెట్టడానికి వీళ్ళు మానసికంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైనరు. ఈ తరుణంలో నేను కోరేది ఏంటంటే డెఫినెట్గా ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఈ వేలం పాటలో ఎవరైనా ప్రైవేట్ ప్లేయర్స్ పాల్గొన్నట్టయితే ఖచ్చితంగా రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి మీ ఆటలు సాగవు, మీ పప్పులు ఉడకవు, మొత్తం బంద్ చేపిస్తాం. బంద్ చేపించడం కాదు, ఫైన్తో సహా మీ మీద ఫైన్ వేసి మరీ డబ్బులు వసూలు చేస్తాం. సింగరేణి సంస్థకు వాటిల్లేటటువంటి నష్టానికి సంబంధించి కూడా అవి మీ ఖజానా నుండి భర్తీ చేస్తాం. ప్రైవేట్ కంపెనీలను నేను హెచ్చరిస్తూ ఉన్నా. సో ఎవరు పాల్గొనద్దు ఈ వేలంలో కోరుతా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. సిగ్గుచేటు కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఉన్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం సింగరేణి మైన్స్ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి వాళ్ళే దగ్గరుండి సింగరేణి సంస్థను పెద్దలకు అప్పయ్యే కార్పొరేట్ పెద్దలకు అప్పయ్యే కుట్రను వెంటనే విరమించుకోవాలి. లేకపోయినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అక్కడ ఉండే ఇతర పార్టీలు కానీ కలిసి వచ్చే శక్తులు ఇతర కార్మిక సంఘాలు వాళ్ళందరినీ కలుపుకొని డెఫినెట్గా మరో పోరాటానికి సిద్ధపడతాం. మాకు ఆ క్రమంలో కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, భయపడేది లేదు. మా కార్మిక లోకానికి అండగా మేము నిలబడతాం బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను నిలబెట్టేటటువంటి పార్టీ, కాపాడే పార్టీ, రక్షించే పార్టీ. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సహజ వనరులను దోసుకొని పోవడానికి గద్దల్లాగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కుట్రలు చేస్తుంటే చూస్తూ కూర్చోవడానికి డెఫినెట్గా మేము వాళ్ళలాగా లోపాయకార ఒప్పందాలు చేసుకునేటటువంటి పార్టీ కాదు. డెఫినెట్గా కార్మికుల పక్షాన గట్టి నిలబడతాం, కొట్లాడతాం. దానికోసం ఎంత దూరమైనా పోతాం. నేను మళ్ళొక్కసారి టీ న్యూస్ చర్చా వేదిక ద్వారా మీరు మంచి చర్చ పెట్టినారు. నేను వాళ్ళిద్దరిని కూడా అప్పీల్ చేస్తాను. ఇంతకుముందు నేను డిస్కషన్కి వచ్చే లోపలనే 2-3 మంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసిన. నిన్న ఇలా ఉదయం వరకు ఒక మాట మాట్లాడిర్రు, మధ్యాహ్నం కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత కొంత టోన్ మార్చి వాళ్ళు కూడా కేంద్రం ఇవ్వాలని. కేంద్రం ఎట్లిస్తుందండి? మీ ముఖ్యమంత్రి లేఖ రాయొద్దా? మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పోయి కలవద్దా? మీ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని కలిసి డెఫినెట్గా గతంలో నేనే లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వానికి నా లేఖ చూపెట్టి మీరు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకురావద్దా? అదేం చేయకుండా ఇవాళ మా కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత 4 మడతేసి మళ్ళీ కేంద్రం ఇవ్వాలని చెప్పి 2-3 మంత్రులు మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా రేపటి వేలం పాటను నిలుపుదల చేయించండి. తెలంగాణకు సంబంధించిన సింగరేణి బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఆ వేలం పాట నుంచి వాటిని ఎక్స్క్లూడ్ చేసేటట్టుగా మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎట్లయితే పోయి ఆనాటి బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఎక్స్క్లూడ్ చేయించిండు తమిళనాడుకు సంబంధించినటువంటి మైన్స్ని, మీరు కూడా కిషన్ రెడ్డి గారి దగ్గరకు పోండి, ప్రధానమంత్రి గారి దగ్గరకు పోండి. రేపటి వేలం పాట నుంచి తెలంగాణలోని సింగరేణి మైన్స్ను ఎక్స్క్లూడ్ చేసేటట్టుగా మీరు చొరవ తీసుకోవాలా. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో సింగరేణి కార్మిక లోకం మిమ్మల్ని క్షమించదు. ముఖ్యంగా మా ప్రాంతం నుంచి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాళ్ళ వివేక్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, వారు మాట్లాడాలి. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం మందమరి డివిజన్లోని మైన్సే రేపటి వేలం పాటలు వస్తున్నాయి. మరి ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మరి మొన్ననే వాళ్ళ కొడుకు కూడా ఎంపీగా గెలిచింది కాబట్టి ఇప్పుడు మీ మీద బాధ్యత. ఆ ప్రాంతంలో వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు, వివేక్ గారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నారు. మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలు మీ కుటుంబం పరిధిలో ఉంది. మరి మాలాంటి సామాన్యులం అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఎవ్వరు వేలంపాట దిక్కు చూసే ప్రయత్నమే చేయలేదు. మరి వేలంపాటకు వస్తుంది, మరి వీళ్ళు కూడా ఎట్లా స్పందిస్తారో, వీళ్ళు కూడా ఏం చేస్తారో డెఫినెట్గా కార్మికులు కూడా కనిపెట్టుకొని ఉండాల్సిందే ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన, ఘన చరిత్ర కలిగిన సింగరేణిని కాపాడుకునేందుకు తప్పకుండా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని
ఉధృతం చేస్తామని సుమన్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈరోజు మనం చూసాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. 9 ఏళ్ల పాటు సింగరేణిని గనులను కంటికి రెప్పలా కాపాడుతూ వేలాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా అధికార మార్పిడి జరగగానే కొంగు బంగారం లాంటి సింగరేణిని ఈరోజు నడి బజార్లో పెట్టిన పరిస్థితి, గనుల వేలంతో పాటు కార్మికులకు సంబంధించిన జీవితాలను వారి భవిష్యత్తును కూడా అంధకారం చేసే ప్రయత్నం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమైన సందర్భం. ఎట్లా చూస్తూ ఉన్నారు? దీన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నారు? అంటే యాక్చువల్లీ ఏంటంటే సింగరేణి అనేది ఒక మైన్స్ లాగానో లేదా ఒక సంస్థ లాగానో కాకుండా కంప్లీట్ తెలంగాణ రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను మార్చిన సంస్థ అది. అంటే రాజకీయంగా ఒక విధంగా ఆర్థికంగా సామాజికంగా. ఎందుకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అని చెప్తున్నానంటే గతంలో అక్కడి నుంచే విప్లవోద్యమాలు పుట్టినాయి, అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది. అక్కడి నుంచే మీకు ఏ ఉద్యమాలకైనా కేంద్రం ఏంటంటే బెల్లంపల్లి, గోదావరికాన్ని, మందమరి, మంచిరాలే ఆ ప్రాంతం. మీరు చరిత్ర దాదాపు ఒక 70-80 ఏళ్ళ సంవత్సరాల చరిత్ర చూసుకున్న ఏ ఉద్యమాలకైనా. సో ఈరోజు భారతదేశంలో ఉద్యమాల నాయకత్వం వహించే నాయకత్వం కూడా అక్కడి నుంచే బయటకు వచ్చిన చరిత్ర మనం తెలుసు. అందుగురించే సింగరేణి సంస్థ అనేది ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆర్థిక రాజకీయ స్థితిగతులను మార్చిన సంస్థ. అదేవిధంగా అది 5 జిల్లాలలో అంటే KKW అంటారు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాదు ఏదైతే 5 జిల్లాలు ఉన్నాయో ఈ 5 జిల్లాలను ఉమ్మడి జిల్లాలను ప్రభావితం చేసే ప్రాంతం కంప్లీట్గా. ఈ 5 జిల్లాలతో పాటు మిగతా 5 జిల్లాలను కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఆర్థిక లావాదేవీలు ఉండే ప్రాంతం. సో అట్లాంటి ప్రాంతం ఈరోజు ఉద్యమాల పుట్టుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రాంతం. ఉత్తర తెలంగాణ అంటే సింగరేణి. తెలంగాణ ఉద్యమాన్ని మా రెండో దశ మళ్ళీ మధ్యదశ ఉద్యమాన్ని కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి భుజానికి భుజం కలిపిన ఏ ప్రాంతం అని చూస్తే మీకు కంప్లీట్గా సింగరేణి ప్రాంతమే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో అట్లాంటి సంస్థను అక్కడ ఉన్న ప్రాంతాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అంటే ప్రజలు అంత ఈజీగా ఊరుకునే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఏంటంటే అది ఆర్థికంగా ఈరోజు తెలంగాణను ఒక ప్రాంతాన్ని కాపాడే సంస్థ. ఇది అంతా మర్చిపోయి ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు వాటిని చేస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీకి 2 ఎంపీలు వస్తే ఒక ఎంపీ తెలంగాణలో వచ్చింది. అక్కడి నుంచి 300 ఎంపీలు పోయి ప్రభుత్వాన్ని పరిపాలించింది. కానీ మొన్న 8 సీట్లు ఇవ్వడం జరిగింది. మీరు 8 సీట్లు ఇచ్చినందుకు తెలంగాణకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అందుగురించి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక రాజకీయ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే మీరు ఆ 8 సీట్లు మీకు ఇస్తే 8 సీట్లు కాంగ్రెస్కి ఇస్తే 2 జాతీయ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్ముకుంటే మీరు ఇక్కడ ఉన్న సింగరేణి సంస్థను మీరు ప్రైవేటీకరణ చేస్తారా? ఇదేనా మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చేది? కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గతంలో మనం చరిత్రను ఒకసారి అబ్జర్వ్ చేస్తే గతంలో కూడా పార్లమెంట్ హౌజ్లో మాట్లాడండి. ఏమని నరేంద్ర మోడీ తెలంగాణను సపరేట్ చేసేటప్పుడు తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని. అంటే ఆయన కడుపులో ఉన్న తెలంగాణ కుట్రను ఈరోజు ఈ ద్వారా వెలగక్కుతుందని అర్థమవుతుంది. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి ఇక్కడ ప్రాంతం నుంచి గెలిచి ఇక్కడ ప్రజల ఓట్లు గెలిచి ఈరోజు నీ కడుపులో ఉన్న నీ తల్లిని నీ బిడ్డను నీ ఇక్కడ గనులను తీసుకుపోయి నువ్వు వెలం వేయడానికి నువ్వే ముందు ఉన్నామంటే ఎటువైపు తీసుకుపోతున్నారు తెలంగాణని? విభజన హామీలు ఇప్పటివరకు మీరు అమలుపరచలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉండే 10 ఏళ్ల నుంచి 3సారి వచ్చిన అధికారంలోకి. కాబట్టి ఇక్కడ ఇదంతా తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తుంది. నేనేమంటున్నా, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకీయ పార్టీలాగా ప్రవర్తిస్తలేవు, ఒక ప్రభుత్వంలాగా ఆలోచిస్తలేవు, ఒక కార్పొరేట్ శక్తులాగా మాట్లాడుతున్నాయి. ఈ 2 పార్టీలు కూడా రాజకీయ పార్టీ అంటే అక్కడ ఆర్థిక సామాజిక సమస్యల మీద నిలబడి మాట్లాడుతుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ పార్టీ, ఇక్కడ ఇంకో జాతీయ పార్టీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. ఈ 2 జాతీయ పార్టీలు ఈరోజు తెలంగాణను కాపాడాల్సిన అవసరం పోయి ఈరోజు కార్పొరేట్ పార్టీలాగా మారి ఈరోజు కార్పొరేట్ శక్తులకు సింగరేణి ధనాన్ని ఏదైతే నల్ల బంగారం అంటారో తెలంగాణలో ఆ నల్ల బంగారాన్ని ప్రైవేట్ శక్తులకు అమ్మే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇదంతా జరుగుతున్న సమయంలో తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజం చాలా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉద్యమాలు పుట్టించిన గడ్డ ఆ ప్రాంతం అంతా. రేపు మీరు ప్రైవేటీకరణ చేస్తారు కావచ్చు, పేపర్లలో ఇస్తారు కావచ్చు, కానీ అక్కడ మీరు నల్ల బంగారాన్ని తీయలేని పరిస్థితి. అక్కడ యువకులు తిరుగుబాటు చేస్తారు, ఉద్యమాలు పుడతాయి, మళ్ళీ సామాజిక ఉద్యమాలు, మళ్ళీ విప్లవ ఉద్యమాలకు కేంద్ర బిందుగా మీరే తయారు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కనుక ఏదైతే ఇంతకుముందు అన్న సుమన్ గారు చెప్పినట్టు వాటిని ఎక్స్క్లూడ్ చేయకపోతే రేపు ప్రజాకోట్లు, తెలంగాణ ప్రజాకోట్లు
రెండు రాజకీయ పార్టీలకు కూడా శిక్ష తప్పదని చెప్తున్నాను నేను స్పష్టంగా. ఈ రెండు పార్టీలకు కూడా తెలంగాణ ప్రజలు ఏదో 5 జిల్లాలు 4 జిల్లాలు 4 గనులు తీసుకుపోతున్నామని కాదు. 5 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మిగతా 5 జిల్లాలు కూడా 10 జిల్లాల ప్రజలు రేపు ప్రజాకోర్టులో ఏదో సందర్భంలో మీరు దొరికితే మాత్రం తప్పకుండా మీకు శిక్ష పడుతుంది. అక్కడ ఉద్యమాల వల్ల పుట్టే పరిస్థితి ఉంటుంది. యువకులు ఇప్పుడిప్పుడే కేసీఆర్ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ రోజు 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన తర్వాత ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు. యువత వేరే ఉద్యమాల వైపు పోకుండా వాళ్ళ బతుకుదెరువు వాళ్ళు చేస్తున్నారు. 20,000 మంది యువకులు ఈరోజు సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళ రోడ్డు మీద పడితే మరో ఉద్యమాల వైపు చూడవలసి వస్తుంది. ఒకప్పుడు తెలంగాణ అంటే విప్లవ ఉద్యమాలు, ఇక్కడ ఎన్కౌంటర్లు, ఇక్కడ నిర్బంధము, జై తెలంగాణ నక్సలేట్లు, ఆ పరిస్థితి నుంచి ఈ రోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజు ఆర్థికంగా బలపడుతున్నారు, సామాజికంగా బలపడుతున్నారు. అట్లాంటి తెలంగాణను మళ్ళీ మీరు ఎటువైపు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు రెండు జాతీయ పార్టీలు. కాబట్టి నేను స్పష్టంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు, బీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా రాజకీయ శక్తులను, మిగతా సామాజిక శక్తులను, ప్రజాస్వామిక శక్తులను అందరినీ కలుపుకొని రేపు ఉద్యమాలు కూడా పుట్టే పరిస్థితి ఉంటుంది. మీ ఇది రెండు పార్టీలకు కూడా, రెండు జాతీయ పార్టీలు ఏదైతే మీరు మొన్న ఓట్లు వేసుకున్నారో వాళ్లకు ప్రజాకోట్లు ప్రజలు శిక్షిస్తారు అనేది మాత్రం మీరు మర్చిపోద్దు. దయచేసి బట్టి విక్రమార్క గారు ఒక సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, కిషన్ రెడ్డి గారు ఇక్కడ సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా మీరు రేపు జరగబోయే టెండర్లో అక్కడ ఎక్స్క్లూడ్ చేయకపోతే మాత్రం ఈ గనులను ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు శ్రీనివాస్ గారు. మనం చూస్తున్నాం వాస్తవానికి సింగరేణికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం సింగరేణిని కంటికి రెప్పలా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాపాడారు. కానీ అధికార మార్పిడి జరగగానే సింగరేణి గనుల వేలాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా అనేక మంది కార్మికులకు సంబంధించిన భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రయత్నాలను ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పకుండా సింగరేణి కార్మిక శక్తికి సంబంధించిన సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కూడా చాటి చెప్తాం. తప్పకుండా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకపోతే తప్పకుండా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా హెచ్చరిక చేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. అలాగే చర్చలో పాల్గొన్న సుమన్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.